అందమైన అమ్మాయి, వయసు నిండా 20, పేరు సుందరి. పోలీస్ స్టేషన్కి తీసుకురాబడింది. అది మామూలుగా కాదు, నేరం మోపబడి. జోగయ్య బజారు రౌడీ సినిమాలలో రౌడీలు ఉన్నట్లే ఆడే వేషధారణలో ఉంటాడు. గళ్ళలుంగి, బుర్రమీసాలు, బోడిగుండు, నడుం చుట్టూ బెత్తెడు వెడల్పు బెల్టు, జబ్బలకి తాయెత్తులు, భయంకరంగా ఉండే కళ్ళు, కసాయి చూపులు. జోగయ్య 1వ నెంబరు రౌడీ ముద్దు వెదవలాగా మెలకటం తప్ప ఒత్త మద్యం బొత్తిగా తెలియదు. ఆకలి వేస్తే తినటం, కోరిక పుడితే తీర్చుకోవటం, ఏదైనా వెదవ పని చేయాలంటే వెంటనే చేసి రావటం, అంతే తెలుసు. చూసి రమ్మంటే చూసి రావటమే కాక చేసి కూడా వస్తాడు. కనుకనే కొందరి పెద్దవాళ్ళ అండవాడికి ఉంది. దానికి తోడు పోలీసు వాళ్ళ కుక్కల్లాంటి వాడు. తనని పోలీసులు పట్టుకోకుండా ఉండాలంటే వాళ్ళకి సాయం చేయాలి. అది ఎలాగంటే, రౌడీలు దొంగల మధ్య తిరిగే జోగయ్య వాళ్లతో స్నేహంగా ఉండి వాళ్ళు గుట్టుమట్లు తెలుసుకుని 2వ కంటికి తెలియకుండా వాళ్ళ ఆచూకీ పోలీసులకు ఇచ్చేవాడు. దొంగని దొంగ సొత్తుతో సహా పట్టుకోవటం వాళ్ళకి తేలిక అయ్యేది. అందువలన జోగయ్యను చూసి చూడనట్లు వదిలేసేవాడు. జోగయ్య కంటికి అందమైన అమ్మాయి కనిపించింది. వెంటనే వాడిలో కోరిక బుసబుస పొంగింది. అక్కడికక్కడికే ఏదేదో చేయబోయాడు. మల్లె పువ్వులా ఉన్న ఆ పిల్ల కరాటే షాట్ ఒకటి ఇచ్చి పారిపోయింది. అంతే, జోగయ్య పగబట్టాడు. సమయం కోసం చూస్తున్నాడు. ఈ దఫా పెద్ద కేసులో జోగయ్యని ఇరికించడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్కి పెద్ద పెట్టిన ఆశ చూపి బయటపడ్డాడు. దాంతో ఓ బజారు రౌడీకి పోలీసు అధికారికి స్నేహం ఏర్పడింది. స్నేహం నిలుపుకోవాలి కదా. సుందరి పొందు తను పొందే కన్నా ఇన్స్పెక్టర్కి నైవేద్యంగా అర్పిస్తే దాని రోగము కుదురుతుంది, తన పని అవుతుంది. ఈ ఆలోచన చేసిన జోగయ్య, రంబలాంటి పిల్ల ఉంది సార్, దానికి రకరకాల పట్లు వచ్చు, ఓ పట్టాన లొంగదు. మీలాంటి మొనగాడు మాత్రమే దానిని ఓ పట్టు పట్టగలరు అంటూ అదే పనిగా ఓదరగొట్టాడు. ఇన్స్పెక్టర్కి పెరపెర పుట్టింది. ఫలితం, ఇటు జోగయ్య అటు 2 పోలీసులు దారి కాచి సుందరిని పట్టుకున్నారు. పోలీసు వాడు తలుచుకోవాలే కాని పని ఏముంది. దొంగతనం నేరం మీద సుందరిని పోలీస్ స్టేషన్కి లాక్కొచ్చారు. ఆ సాయంత్రం అలా పోలీస్ స్టేషన్లో ఉన్న సుందరి రాత్రికి దూరంగా ఉన్న బంగ్లాకి తరలించబడింది. ఇన్స్పెక్టర్ గారి జీపులో సుందరిని కట్టిపడేశారు. సుందరిని బంగ్లాలోకి చేర్చి వచ్చింది జీపు. అధికార దుర్వినియోగం లాంటి పెద్ద మాటలు ఆ పోలీస్ వాహనానికి తెలియవు. ఇన్స్పెక్టర్ మగువ మద్యానికి బానిస. ఇన్స్పెక్టర్ నైవేద్యం పెడితే తర్వాత ఆ ప్రసాదాన్ని వంతుల వారీగా ఆరగించవచ్చునని గోతి కింద నక్కల్లా బంగ్లా బయట కాచుకుని ఉన్నారు జోగయ్య మరి 2 కానిస్టేబుల్స్. బంగ్లా లోపల సుందరి సాధారణమైన ఆడపిల్ల కాదని, కాస్త సందు ఇస్తే జర్రున జారిపోతుందని 5 నిమిషాల్లోనే అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ తన చేతిలో బెల్ట్కి పని కల్పించాడు. డొక్కలు ఈడ్చిపెట్టి తన్నాడు. పొత్తి కడుపు మీద పిడుగుతులు గుద్దాడు. ఆ తర్వాత రాక్షసుడు లాంటి ఇన్స్పెక్టర్కి లొంగిపోతూ, నీ చావు దగ్గర పడింది అంది చచ్చిపోయే ముందు. ఇంతకింత అనుభవిస్తావు, పై లోకమంటూ ఉంటే నిన్ను అక్కడ కలుసుకుంటాను అంది. సుందరి చచ్చిపోయినందుకు బాధ కలగలేదు, కానీ ఈ శవాన్ని ఎలా వదిలించుకోవాలి అన్న గాబరా మాత్రం కలిగింది. ముందు కంగారు పడ్డా మంచి ఐడియా రావటంతో అతను నిబ్బరంగా నిలబడ్డాడు. బన్సిలాల్ రూపం మదిలో మెదిలింది. ఇన్స్పెక్టర్ ముఖంలో చిరునవ్వు వెళ్లి విరిసింది. ఆ తర్వాత ఏర్పాట్లు చకచకా జరిగాయి. జోగయ్య 2 కానిస్టేబుల్స్ శవవాహకులు అయ్యారు. ఆప్యాయంగా ఆరగిద్దామనుకున్న ఆహారం దక్కకపోగా ఇదో పని అయింది వారికి. పావుగంట తర్వాత ఇన్స్పెక్టర్ మౌత్ పీస్కి ఉలిపిరి కాగితం అడ్డుపెట్టి బన్సిలాల్తో మాట్లాడాడు. తన గొంతు బన్సిలాల్ గుర్తుపట్టకుండా అలా చేశాడు. ఇంట్లోనే ఉన్న బన్సిలాల్ ఫోన్ ఎత్తాడు. మీరెవరండి? అర్ధరాత్రి ఈ మధ్యలో దరువేంటి అన్నాడు చిరాకు పడుతూ. కొంప ఓ పక్క మునుగుతుంటే ఈ విసుగు ఏమిటా బచ్చా? వ్యంగ్యంగా బదులు పలికాడు ఇన్స్పెక్టర్. ఎవరు నీవు? నీవు అడగాల్సింది ఆ ప్రశ్న కాదు. ఎందుకు ఫోన్ చేశావు నాయనా? ఏదైనా ముఖ్యమైన విషయం వినిపించనున్నావా అని మర్యాదగా అడగాలి. అలా అడిగిన మరుక్షణం నేను తీయగా వినిపిస్తాను. అలా అడిగి చూడరా. ఎవడరా నువ్వు? నీ మీద న్యూసెన్స్ కేసు పెట్టి నీ ఇన్స్పెక్టర్ ఫ్రెండ్తో చెప్పి చీకటి కొట్లోకి తోయిస్తానంటావు. అరే యార్కే బచ్చా, ఇన్స్పెక్టర్ ఓర్లుచ్చా, మీ బతుకులు నాకెందుకు తెలియవు, కానీ నేను చెప్పేది విను. నేను వినదలుచుకోలేదు. మరి శవాన్ని ఏం చేద్దామనుకున్నావు? శవమా? నీ పెరట్లో అందమైన అమ్మాయి శవం ఉంది. దానిని ఏం చేస్తావో నీ ఇష్టం. అది చెప్పటానికే ఫోన్ చేశాను. బస్. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్.
ఇన్స్పెక్టర్ కన్నారావు రిసీవర్ క్రెడిల్ మీద ఉంచి మనసారా నవ్వుకున్నాడు. బన్సీలాల్ ముఖం ఇప్పుడు ఎలా ఉంటుందో, శవాన్ని ఏం చేయాలో తెలియక చూస్తాడు. ఎన్ని రకాలుగా ఆలోచించినా వాటిని ఎలా అవమానం చేయాలో తెలిసింది కాదు. ఇప్పుడు అవమానం కన్నా పెద్దది ఆపదలో ఇరుక్కున్నాడు. ఈ విషయంలో నన్ను అనుమానించాడు. ఇన్స్పెక్టర్ లుచ్చాగాడు అని తిట్టా కదా, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నాకు ఫోన్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ గారు లేరు అని చెప్పిస్తాడు. అటు చూడబోతే శవం, ఇటు చూడబోతే నేను దొరకను. వాడి గతి. శవాన్ని ఏం చేశాడో తను తెలుసుకోగలిగితే లాల్జీ గాడిని ఓ ఆట ఆడించవచ్చు. వాడి చర్యలని కనిపెట్టడానికి జోగయ్యని నియమిస్తే సరే. శవాన్ని మాయం చేసే విషయం తనకు తెలిసిన మరుక్షణం లాల్జీ గాడి పని. కొత్త ఆలోచనలు రాగా లేచాడు ఇన్స్పెక్టర్ కన్నారావు. జోగారావుకి కబురు వెళ్ళింది. ఆ తర్వాత తక్షణ కర్తవ్యం ఏమిటి? ఏం చెయ్యాలి? 1-2 50,000 వాడికి ఇవ్వాలా? ఇవ్వకపోతే? బన్సీలాల్ ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ తల వేయి ఒక్కలయ్యేలా ఆలోచిస్తున్నాడు. దారి తెన్ను కానరాకపోగా మనస్సు పరిపరి విధాలా పోతున్నది. తానేమిటి, తన బ్రతుకు ఏమిటి? రాజా లాంటిది పరువు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలు. ఈ విషయం బయటపడితే అవన్నీ ఏం కావాలి? ఊళ్ళో వాళ్ళు తనని కుక్కలాగా చూస్తారు. ఠాకూర్ గాడిదల పెత్తనం పెరుగుతుంది. ఈ తఫా ఇన్స్పెక్టర్ గాడికి కూడా పూర్తిగా గీర ఎక్కువ అవుతుంది. ఇంతకీ ఈ మనిషి ఠాకూర్ తాలూకా వాడా లేక మరో చాటు మనిషా? తన గుట్టుమట్లు అన్నీ ఎలా తెలిసాయి? పోలీసు అధికారి చేతిలో ఉంటాడు కదా అనుకుంటే ఎంత పెట్టినా వాడికి తృప్తి లేదు. పైగా వాడు చేసిన సాయం అంటూ ఏదీ లేదు. మాటలు చెప్పటం, పీకల దాకా మెయ్యటం అంతే. నాకింత కష్టం వచ్చిందని చెబుదామా అంటే ఇది చెప్పే మాట కాదు. పైగా వెళ్ళి పోలీసు వాడితోనా ఇలాంటి విషయం చెప్పటం? మరి బన్సీలాల్కి పిచ్చి పట్టడం ఒకటే తక్కువగా ఉంది. ఏం చేయాలో తోచని విషమ పరిస్థితి దాపురించటం. ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి రెండో మనిషి సాయం తీసుకోవటానికి కుదరదని స్థితిలో పడి ఊరికే కొట్టుమిట్టాడుతున్నాడు. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది బన్సీలాల్. 1 పరువు ప్రతిష్టలు, 2 డబ్బు. ఆ రోజు రాత్రి బన్సీలాల్ పెరట్లో సుందరి శవాన్ని పారేయించింది కాక జోగయ్యని చాటుగా చూడమని పంపించాడు ఇన్స్పెక్టర్ కన్నారావు. అంతటితో ఊరుకోకుండా ఎవడో ఫోన్ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి శవం సంగతి చెప్పాడు బన్సీలాల్. ఆ తర్వాత బన్సీలాల్ ఫోన్ కాల్ నిజమా అబద్ధమా అని తెలుసుకోవటానికి పెరట్లోకి వెళ్ళి చూస్తే నిజంగా ఓ అమ్మాయి శవం ఉంది. ఒళ్ళంతా ముచ్చమటలు పోసి బీపీ పెరిగిపోయింది. కొద్దిసేపు తర్వాత దిక్కుతోచక ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే ఇన్స్పెక్టర్ డ్యూటీలోనే ఉన్నాడు, కానీ ఏదో పెద్ద కేసు పట్టడానికి మంది మార్బలంతో వెళ్ళాడు అని స్టేషన్లో ఉన్న పోలీసు చెప్పాడు. ఫోన్ చేసి శవం సంగతి చెప్పింది ఇన్స్పెక్టర్. స్టేషన్లో ఉండి ఫోనులో లేడని చెప్పించింది ఇన్స్పెక్టర్. ఇప్పుడు మరో పని చేసి బన్సీలాల్ బుర్రని వేడెక్కించింది ఇన్స్పెక్టరే. ఇదేమీ తెలియనట్లు ఇన్స్పెక్టర్ ఓసారి బన్సీలాల్ ఇంటికి వచ్చి వెళ్ళాడు. బన్సీలాల్ ముఖం ఎలా ఉందా అని చూడటానికి వచ్చాడు, కానీ ఏదో చేద్దామని కాదు. బన్సీలాల్ని అవమానం చేయాలన్న కోరిక మనసులో బలంగా ఉంది. ఇన్స్పెక్టర్ మంచి ప్లాన్ వేశాడు. అది జరగబోతున్నది. అసలు విషయం ఉదయం పోస్ట్లో బన్సీలాల్కి బెదిరింపు లేఖ అందింది. ఆ లేఖ ఇలా ఉంది: మిస్టర్ బన్సీలాల్, క్షేమమా? నేను ఎవరినని ఆలోచిస్తున్నావా? వద్దు. ఆశ్చర్యపోతున్నావా? అది వద్దు. నేనే. నా గురించి ఎంక్వైరీ చేసి లాభం లేదు. నీ క్షేమం కోరిన వాడిని కనుకనే క్షేమమా అని అడిగాను. విషయం ఏమిటంటే నువ్వు పెద్ద ఆపదలో చిక్కుకున్నావు. అది తెలిసి నా మనసు గిలగిలలాడింది. విషయం బంగారు బయలు అయితే నీవు లబలబలాడుతున్నావు. లబలబలాడినా గిజగిజ కొట్టుకున్నా పోయిన పరువు రాదు కదా. పరువు పోయిన తర్వాత బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. అలా అని నిండు ప్రాణం తీసుకుంటామా? ఏదో మార్గం చూస్తాము, కానీ ఆ మార్గమేదో నేనే చూపిస్తాను. ఎంతైనా మనం ఒకటి. నీ కష్టం నా కష్టంగా భావించిన వాడిని. విషయం ఏమిటంటే ఆ రోజు అదే అందమైన సుందరి శవం పెరటిలోంచి చాటుగా బయటికి తీసుకెళ్లి 4 వీధుల అవతల పారేశావు. ఆ విషయం అప్ప. నీ పెరట్లో అమ్మాయి శవం అంతవరకు బాగానే ఉంది. శవాన్ని మోయటానికి నౌకర్లని పెట్టుకోకుండా నీవే మోసావు. అదేం కర్మ? నౌకర్లైతే డబ్బులివ్వాల్సి వస్తుందనా? గుట్టు బయటపడితే బాగుండదనా? ఓ విధంగా చూస్తే అది నిజమేలే. నీవు నల్ల దుప్పటి నిండా కప్పుకుని శవానికి దుప్పటి చుట్టి శవాన్ని భుజాన్ని వేసుకుని అర్ధరాత్రి చీకట్లో శవాన్ని పారేసి వచ్చావు. అక్కడితో పీడ వదిలిందని చేతులు దులుపుకున్నావు. కానీ అప్పుడేం జరిగిందో తెలుసా ఘోరం? చీకట్లో ఫోటోలు తీయాలంటే ఫ్లాష్ వాడాలి.
కానీ ఆ ఆధునిక యుగంలో ఫారిన్ నుంచి కొత్త కొత్త సరుకులు దిగుమతి చేసుకునే మనం ఫ్లాష్ వెలుగు ముఖాన పడకుండా చీకట్లో ఫోటోలు తీసే కెమెరాను కూడా దిగుమతి రహస్యంగా చేసుకున్నాం. ఆ కెమెరా చాలా ఖరీదు, కొందరి దగ్గరే ఉంది. అనగనగా ఓ బ్లాక్ మెయిలర్ అలాంటి కెమెరాని సంపాదించాడు. ఆ త్రాష్టుడి పని చాటుగా సీక్రెట్ ఫోటోలు తీయటం, అమ్మటం. వాడు ఆ రాత్రి నీవు శవాన్ని దుప్పటిలో చుట్టింది మొదలు పారేసిందాకా ఫోటోలు తీశాడు. నీ శ్రేయస్సు కోరిన వాడిని కాబట్టి ఆ ఫోటోలు నెగిటివ్లతో సహా కొన్నాను. ఫోటోలని తగలేద్దామనుకున్నాను. ఇంతలో నా ప్రాణం మీదకి వచ్చింది ఏమీ లేదు. అర్జెంటుగా 50,000 కావలసి వచ్చాయి. ఎలా నాకు అందివ్వాల్సింది కింద రాశాను. ఆ విధంగా అందించు. ఫోటోలు నెగిటివ్లు భద్రంగా అందిస్తాను అన్నట్లు ఫోటోలు చాలా చక్కగా వచ్చాయి. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని అనుకోకు. నేను అలాంటి వాడిని కాను. మనది పరస్పర సహాయం అంతే. 50,000 క్యాష్గా తీసుకురా. నీవిలా డబ్బు అందిస్తావు అనేలా ఫోటోలు నెగిటివ్లు ఉన్న కవర్ అందిస్తాను. వెరీ సింపుల్. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నేను నీ శ్రేయస్సు కోరిన వాడిని. మర్యాదగా డబ్బు ఇచ్చి నా కష్టాన్ని తొలగించు. కాదంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు. బహుశా ఈ కోపంలో ఈ ఫోటోలని ప్రముఖ దినపత్రికలో వేయిస్తాననుకుంటాను. లేకపోతే తెల్లారేసరికి ఊరంతా పంచిపెడతానేమో. ఏమో, ఏం చేస్తానో అప్పటి సంగతి కదరా. ఈ రాత్రికి నువ్వు డబ్బు తెస్తావు, నేను ఫోటోలు ఇస్తాను. సరిగా రాత్రి 1 గంటకి ఊరి చివర పోలేరమ్మ గుడిలో మనం కలుసుకుందాం. నో బేరాలు, నో రాజకీయాలు, నో తమాషాలు. సీరియస్ మ్యాటర్ ఇది. పిచ్చి వేషాలు వేసి పిచ్చివాడివి కాకు. 50,000కి పైసా తగ్గకూడదు. నీవు ఒంటరిగా రావాలి. ఇట్లు నీ ఆప్తుడు. ఆ లేఖ చదివినప్పటి నుంచి బన్సిలాల్ బుర్ర గిర్రున తిరగటం మొదలుపెట్టింది. వాడెవడో వెధవాప్తుడు. దగ్గర ఫోటోలు లేకపోతే అంత ధైర్యంగా లెటర్ రాయడు. దడిపించటానికి అలా రాశాడా అనుకుందామంటే, అలా అనుకుని నోరు మూసుకుందామంటే ధైర్యం చావటం లేదు. వాడు ఈ వార్త పేపర్కి ఎక్కిస్తే తన పరువేమి కాను. ఈ విషయం ఇన్స్పెక్టర్తో సంప్రదించవచ్చు. ఈ మధ్య తిండి తక్కువయ్యి వాడు మారాడు. పైగా ఈ కేసు శవానికి సంబంధించింది. వాడికి తెక్కరేగిందంటే నీవే ఆ అమ్మాయిని హత్య చేసి శవాన్ని పారేశావా అంటాడు. వాడెవడో చాటుగా ఫోటోలు తీసిన విషయం నిజమే కావచ్చు. ఓ అమ్మాయిని రేప్ చేసి ఆపై హత్య చేసి ఆ శవాన్ని తన పెరట్లో పారేసింది వాడు. తను శవాన్ని చుట్టటం, దుప్పట్లో చుట్టి మోసుకెళ్లి పారేయటం చూసి ఫోటోలు తీసింది వాడు. ఇంతకీ వాడెవడు? బన్సిలాల్కి వాడెవడో ఊహామాత్రం కూడా తెలియలేదు. లెటర్ అందిన తర్వాత కొన్ని గంటలు నరకయాతన పడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు బన్సిలాల్. 50,000 రూపాయలు బ్యాగులో సర్దాడు. తను ధరించే కోటు జేబులో మినీ రివాల్వర్ పెట్టుకున్నాడు. 1 దైవం మీద భారం, 2 తాడో పేడో తేల్చుకోవటం. ఆ తర్వాత రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు బన్సిలాల్. రాత్రి 1 గంట. బన్సిలాల్ పోలేరమ్మ గుడి దగ్గరకు ఒంటరిగా వచ్చాడు. ఓ 50,000 ఉన్న బ్యాగ్ మరో చేయి కోటు జేబులో రివాల్వర్ మీద ఉంది. అలవాటుగా కోటు జేబులో చేయి పెట్టుకున్నట్లు చేతిని ఉంచుకున్నాడు. బన్సిలాల్ గుడి దగ్గరికి వచ్చి చుట్టూ చూశాడు. దరిదాపుల్లో మానవ మాత్రుడు కనబడలేదు. ఏ అలికిడి లేదు. అంతటా నిశ్శబ్దం. వాడెవడో తనని ఫూల్ చేయటానికి రమ్మనలేదు కదా. ఫూల్ చేయటానికి రమ్మనేవాడు 50,000 తెమ్మనడు. వాడెవడో పొంచి తన చర్యలని గమనిస్తున్నాడేమో. తను ఒంటరిగా వచ్చాడో, తగు జాగ్రత్తతో వచ్చాడో అని వాడికైనా భయమే కదా. వాడు గనుక ఒంటరిగా వచ్చాడంటే మాత్రం తన చేతిలో చచ్చాడన్నమాటే. అయితే వాడు ఒంటరిగా వచ్చాడా లేదా అన్నది తను తెలివిగా కనుక్కోవలసిన విషయం. బన్సిలాల్జీ, తనని ఎవరో పిలవటం విని బన్సిలాల్ ఉలిక్కిపడ్డాడు. ఆలోచనలు చెదిరిపోయి మరోసారి పిలుపు వినపడింది. బన్సిలాల్జీ, మీకు కాస్త దూరాన ఉన్న ఈ రాతి దగ్గరకు రండి. నేను రాతి చాటున ఉన్నాను. రాతి మీద ఫోటోలు నెగిటివ్లు ఉన్న కవర్ పెట్టాను. అది తీసుకుని మీ చేతిలో బ్యాగ్ని రాతి మీద పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. అంతటితో మీకు నాకు రామ్ రామ్. ఏదైనా ట్రిక్ ప్లే చేస్తే మాత్రం కథ చాలా దూరం పోతుంది. ఈ మాటలు వింటూ బన్సిలాల్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు వచ్చాడు. వాడెవడు బండచాటున ఉన్నాడు. తను తగు జాగ్రత్తతో వచ్చినట్లే వాడు వచ్చి ఉంటాడు. వాడి చేతిలోనూ మారణాయుధం ఉండే ఉంటుంది. ఇప్పుడు తను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది తన జీవన్ మరణ సమస్య, పరువు ప్రతిష్ట. ఇష్, కదలకు. ఎలా ఉన్నవాడివి అలా నుంచోలేకపోతే పొచ్చ ఎగిరిపోతుంది అన్న మాటలు వెనక నుంచి వినిపించాయి. ఎదురుకి చూస్తూ మాటలు వింటూ ముందుకి అడుగులు వేస్తున్న బన్సిలాల్కి తెలియలేదు. తన వెనుకనే ఒక అతను వచ్చి మెడ మీద రివాల్వర్
మొన ఆనించి మాటలు అన్నదాకా. అతని వెనకనే మరొకతను వచ్చాడు. మత్తుమందు వాసన చూపిన చేతి రుమాలని బన్సీలాల్ ముక్కుకేసి నొక్కిపెట్టాడు. బన్సీలాల్ కదలకపోతే వెనక వాడు పేల్చి పారేస్తానన్నాడు. బన్సీలాల్ తెలివిగా వాసన పీల్చకుండా ఉందామని శ్వాస బిగపెట్టాడు. అలా ఎక్కువసేపు ఉండలేక ఆయాసపడ్డాడు. దాంతో మత్తువాసన పీల్చడం, స్పృహ తప్పటం జరిగింది. కిందికి ఒరిగిపోతున్న బన్సీలాల్ని వదిలేశారు. దాంతో దబ్మంటూ కింద పడిపోయాడు. పని పూర్తి అయింది సార్ అంటూ జోగయ్య గట్టిగా పిలిచాడు. అప్పుడు ఏమైంది? అంతం కాదిది, ఆరంభం అంటూ దూరంగా దాక్కున్న ఇన్స్పెక్టర్ లేచి దగ్గరికి వచ్చాడు. ఇన్స్పెక్టర్ సార్, చాలా చక్కగా చెప్పిండ్రు అన్నాడు మరొకడు. వాడి పేరు రాజన్. ఇన్స్పెక్టర్ జోగయ్యని రాజన్ని తీసుకుని వాళ్ళు ఏం చేయవలసింది ముందే చెప్పి ఇక్కడికి వచ్చాడు. తను బ్లాక్ మెయిలర్ అవతారం ఎత్తి బన్సీలాల్ని భయపెట్టిన విషయం ఇన్స్పెక్టర్ వాళ్ళకి చెప్పలేదు. నేను పని చెబుతాను, మీరు చేయాలి. నాకు ఈ సాయం చేసినందుకు మీ పనులకి నేను అడ్డురాను. నేను మీ మనిషిని, అది గుర్తుంచుకోండి చాలు. మీకు ఎంతో కొంత పారితోషికం ఇస్తాను అంటూ ఇన్స్పెక్టర్ చెప్పేసరికి అదే 10,000 అనుకున్నారు వాళ్ళు. ఇన్స్పెక్టర్ తనవాడు, ఏపై ఏ నేరం చేసినా ధైర్యంగా చేయొచ్చు అనుకున్నారు. అంతేకాని ఇన్స్పెక్టర్ 50,000 సంపాదిస్తున్నాడని కానీ, బన్సీలాల్ని అవమానం పాలు చేస్తున్నాడని కానీ ఊహ మాత్రం కూడా వాళ్ళకి రాలేదు. బన్సీలాల్ చేతిలో ఉన్న బ్యాగ్ని తను తీసుకున్నాడు. జేబులో ఉన్న మినీ రివాల్వర్ని తీసి తన జేబులో పెట్టుకున్నాడు. కానియండి, నేను చెప్పినట్లు చేయండి అన్నాడు శారదిష్టి ఆనందంతో వికటంగా నవ్వుతూ ఇన్స్పెక్టర్ కన్నారావు. వాళ్ళిద్దరూ చకచక ఇన్స్పెక్టర్ చేయమన్నట్లు చేశారు. బన్సీలాల్ ఒంటి మీద దుస్తులు తీసేశారు. వాటిని పీలికలుగా చేసి మూటగట్టారు. బూట్లను కూడా పీలికలు చేసి తాడు వేసి మెడలో దండలా వేశారు. శరీరం మీద ఒత్త డ్రాయరుతో మిగిలాడు బన్సీలాల్. బన్సీలాల్ కుడివైపు మీసం సరిగా సగానికి పూర్తిగా గురిగారు. ఎడంవైపు దబ్బుగా మెలితిరిగి మీసం ఉంది. ఆ తర్వాత సరిగా సగానికి ఎడంవైపు తల మీద జుట్టు సన్నగా గురిగాడు. ఇప్పుడు బన్సీలాల్ రూపం పూర్తిగా మారిపోయింది. కుడివైపు మీసం లేదు, ఎడంవైపు తలకట్టు లేదు. ఇది చాలదన్నట్లు ముఖమంతా సున్నం బొట్లు పెట్టి సున్నం బొట్ల మధ్య అక్కడక్కడ కుంకాన్ని అద్దాడు. బస్, ఇంక ఈ మేకప్ చాలు. మీరిరువురు కలిసి వీటిని తీసుకువెళ్ళి ఏ వీధిలోనైనా పడేయండి. వీడి పక్కనే ఖాళీ సీసా పడేయండి. రెండో కంటికి తెలియకుండా ఈ పని పూర్తి చేసి ఈ ఊరికి దూరంగా ఓ 1 నెల రోజుల పాటు పొండి అని చెప్పి ఇద్దరికీ 1,500 ఇచ్చి డబ్బుని పంచుకుని నంచుకొండని సరదాగా చెప్పాడు. ఇన్స్పెక్టర్ వెళుతూ బ్యాగ్ని ఓసారి తెరిచి చూసి తృప్తిగా తల పంకించి జాగ్రత్తగా బ్యాగ్ని పట్టుకుని వెళ్లటం వీళ్ళిరువురూ గమనించారు. వాళ్ళసలే రౌడీలు, డబ్బు కోసం ఏ పనైనా చేసే రకాలు. ఇన్స్పెక్టర్ వెళ్ళిన తర్వాత, గమనించావా అడిగాడు జోగయ్య. ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్నది క్యాష్ బ్యాగ్ అన్నాడు రాజన్. ఇదేదో పెద్దోళ్ళ పెద్ద కేసు. వీళ్ళిద్దరి మధ్య ఏదో కిరికిరి ఉంది. ఇలాంటి కథలు మనకి తెలియవా? వాడు మనకి గతి లేక చిన్న చిన్న పనులు చేస్తే చీకటి కొట్లోకి తోసి 4 ఉదుకుతాడా? వాడైతే ఎన్ని వెధవ పనులైనా చేయవచ్చా? వాడంటే పోలీసు అధికారి, వెధవ పనులు చేయటానికి పర్మిషన్ ఉంది. నీకు నాకు ఏముంది? ఈ లాల్గాడు ఇన్స్పెక్టర్ పైకి మంచి లాల్గాడి రహస్యం ఏదో వీడికి తెలిసి ఉంటుంది. బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. బెదిరించి లక్షలు తెప్పించుకున్నాడు. అంతటితో పోనీయక గుండు గీయించాడు మన చేత. కిందటి జన్మలో తలమాసిన వాళ్ళు ఈ జన్మలో పోలీసులై ఉంటారు. లేకపోతే ఈ గురుగుడు కార్యక్రమాలు ఏమిటి? మనం కష్టపడితే దక్కింది చేరు 750, వాడికేమో లక్షలు. అసలు వీడి రహస్యం వాడికేమి తెలిసిందంటావు? రాజన్ అంటుంటే జోగయ్య కళ్ళ ముందు సుందరిని బన్సీలాల్ పారేసిన దృశ్యం కదలాడింది. చూచాయగా విషయం అర్థమైంది. అయితే ఈ విషయాలేవి రాజనికి తెలియదు కనుక వాడికి చెప్పకూడదు. నీకు తోడుగా నీలాంటి గట్టివాడిని, నమ్మకస్తుడని ఓ మనిషిని తెచ్చుకో అని ఇన్స్పెక్టర్ చెప్పంగానే రాజని తెచ్చాడు. అంతవరకే కారణం వివరించాలని ఎక్కడ ఉంది? పైగా ఇది ఓ పోలీసు వాడు తనని నమ్మి అప్పగించిన పెద్ద పని. అలా ఆలోచించి, అరే ఇది పెద్దవాళ్ల వ్యవహారం, మనం చూసి చూడనట్లు పోవాలి. చెప్పిన పని తూచా తప్పకుండా చేద్దాము. ఇకపై మనం తప్పుడు పనులు చేసి పట్టుబడినా పర్వాలేదు. ఇన్స్పెక్టర్ మనవాడు, అదే 10,000 అనుకో అంటూ జోగయ్య మాట మార్చేశాడు. అది నిజమేలే అన్నాడు రాజన్న. దుష్ట కార్యాలలో ఒక మనిషిని 2 సార్లు వాడుకోకూడదు. దానివల్ల నష్టం మనకేనన్న సత్యం ఇన్స్పెక్టర్ అధికార దర్పంలో మర్చిపోయాడు. అదే జోగయ్యకి ముందు ఆయుధం కాబోతున్నది. బన్సీలాల్ని ఓ వీధిలో పారేసి జోగయ్య రాజన్ వెళ్ళిపోయారు. అప్పటికింకా తూర్పు తెల్లవారలేదు.
చచ్చా, ఇలా జరుగుతుందనుకోలేదు. బ్యాడ్ లక్. మీకెవరి మీదనైనా అనుమానం ఉందా? అయినా మరీ ఇంత ఘోరంగా ఇలాంటి పనికి పూనుకోవటం సహించరాని విషయం. చచ్చా. తన మంచం పక్కనే కూర్చుని సానుభూతి వాక్యాలు పలుకుతూ మాటకు ముందు చచ్చా అని నాలుక చప్పరిస్తున్న ఇన్స్పెక్టర్ని చూస్తుంటే బన్సీలాల్కి ఒళ్ళంతా కారం రాసుకుని తేళ్లతో చెరులతో కరిపించుకున్నట్లు ఉంది. పదే పదే ఆ సీను కనిపిస్తున్నది బన్సీలాల్కి. 50,000 తీసుకుని తను వెళ్ళాడు. వాళ్ళు తనని మోసపుచ్చి 50,000 కాజేశారు. 50,000 పోయాయి. అదీ కాదు తన బాధ. అంతటితో తనని వదలక దిక్కుమొక్కు లేని శవాన్ని పారేసినట్లు వీధిలో పారేసిపోయారు. అంతటితో అయిందా? తెల్లారక ముందే తనకి తెలివి వచ్చినట్లయితే ఎలాగో అలా ఇంటికొచ్చి పడేవాడు. తన కర్మ కాకపోతే ఏమిటి? తనకి తెలివి వచ్చేసరికి ఓ పక్క తెల్లవారిపోయింది. 10 మంది దాకా తన చుట్టూ గుమిగూడి ఉన్నారు. తెలివి వచ్చి కూడా కళ్ళు మూసుకుని తనుండిపోయాడు. వాళ్ళనుకునే మాటలు తనకి చక్కగా వినబడుతున్నాయి. నా కొడుకు పేక మొయ్య తాగి ఏం ఫోజులో పడుకున్నాడురా అని ఒకడంటే వెంటనే ఇంకోడు, వాడు తాగలేదురా అన్నాడు. తాగకపోతే వీడి దగ్గర సారాకంపు ఎందుకు ఉంటుంది? పక్కనే సీసాకాయ ఎందుకు ఉంటుంది? మైకంలో ఎందుకు ఉంటాడు? నీ ప్రశ్నలన్నీ బాగానే ఉన్నాయి తమ్ముడు. ఎవడన్నా తాగి సగం మీసం గొరుకుంటాడా? ఇది ఇంకొకడు చేయాల్సిన పని కదా. గురుగుడు మాట అటుంచు. అంత చక్కగా ముఖాన సున్నం బట్లు, వాటి మధ్యలో కుంకుమద్దుడు. ఇది చూస్తుంటే నా మటుకు నాకు ఏదో పెద్ద కథ గోచరిస్తున్నది. వీడిని ఇలా తయారు చేసి ఇక్కడ పడేశారు అంతే. నీవు చెప్పిన తర్వాత నాకు అంతేననిపిస్తున్నది. కళ్ళు మూసుకుని వాళ్ళ మాటలు వింటున్న బన్సీలాల్కి తన స్థితి పరిస్థితి చక్కగా అర్థమైంది. సరిగా అప్పుడే ఇన్స్పెక్టర్ కన్నారావు హడావిడిగా వచ్చాడు. ఎక్కడ అల్లరి మూక ఎక్కడా? ఇక్కడ తాగి తందనాలాడటమే కాక అమ్మాయిలని అల్లరి చేస్తున్నారని వాళ్లలో వాళ్ళకి పోట్లాట వచ్చి అతిదాకా వెళ్ళిందని ఎవరో ఫోన్లో తెలియజేశారు. ఏరు వాళ్ళు? ఏం జరిగింది? తొలగండి తొలగండి. అరే, ఇక్కడ తాగుబోతు వెదవున్నాడే అంటూ దామ్ దామ్ అని బన్సీలాల్ దగ్గరికి వచ్చాడు. ఇన్స్పెక్టర్ కంఠస్వరం వినంగానే బన్సీలాల్కి 1000 ఏనుగుల బలం వచ్చింది. తన ముఖాన్ని సున్నం బొట్లు ఉన్నందున వీళ్ళెవరూ తనని గుర్తుపట్టలేదు. ఇక్కడి నుంచి సాధ్యమైనంత తొందరగా తనెవరో 10 మందికి తెలియకముందే వెళ్ళిపోవాలి. ఇన్స్పెక్టర్తో ఇంగ్లీష్లో మాట్లాడితే సరే. అలా అనుకుని బన్సీలాల్ కళ్ళు తెరవబోయాడు. డొక్కలో బూటుకాలు దెబ్బ బలంగా తగిలింది. దొంగ గాద్దె కొడుక, లేరా పైకి లే. నీ అందానికి తోడు మోకాన నక్షత్రమాలలు. ఇడియట్, బాస్టర్ అంటూ మరో 2 తన్నులు బలంగా తన్నాడు. కెవ్వు కొవ్వున అరిచాడు బన్సీలాల్. బాధతో గింగిరులు తిరిగాడు. పరులని చావచితక కొట్టడం తప్పించి ఎప్పుడు చిన్న దెబ్బ అయినా తిని ఎరుగడు. అలాంటిది ఈరోజు దుష్ట గడియలో 10 మంది ఎదుట తిట్లు, శాపనార్థాలు, తన్నులు. ఇంతకు మించిన అవమానం వేరే ఉందా? బన్సీలాల్ తేరుకుని ఇన్స్పెక్టర్ అంటూ దడదడ ఇంగ్లీష్లో మాట్లాడాడు. లేకపోతే ఇన్స్పెక్టర్ తన్నులకి పంచప్రాణాలు పోతాయనిపించింది. అరే లాలుజీ, మీరా? ఈ గురుగుడు ఏమిటి? ముఖమంతా వికృతంగా సున్నం బొట్లు ఏమిటి? కడ్రాయరుతో నేల మీద. చొచ్చొచ్చో, బన్సీలాల్ గారికి ఇలా జరిగిందంటే సామాన్యుల మాట ఏమిటి అంటూ పెద్ద గొంతుకతో మాట్లాడి నానా హడావిడి చేసి చివరికి బన్సీలాల్ని క్షేమంగా ఇంటికి చేర్చాడు ఇన్స్పెక్టర్ కన్నారావు. ఆ రోజు జరిగింది అది. బన్సీలాల్ ఇంటికి వచ్చి మంచం ఎక్కాడు. ఆ తర్వాత మనోవేదతో మంచం దిగటం మానేశాడు. 4 రోజుల పాటు ఎవరిని కలుసుకోనో పొమ్మన్నాడు. ఇన్స్పెక్టర్ కూడా ఆ రోజు పెద్దగా పలకరించలేదు. ముందు విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత ఫోన్ చేశాడు. చివరికి ఈరోజు వచ్చి చచ్చా అంటూ వెధవ సానుభూతి మాటలు చెబుతున్నాడు. జాలి ప్రదర్శిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ని అనుమానిస్తున్నాడు బన్సీలాల్. అలా అనుమానించటానికి తగిన కారణం ఉంది. ఆ కారణాలు ముఖాన సున్నం బొట్లు పెట్టి సగం మేసం గొరిగినంత మాత్రాన కాస్తైనా తనని గుర్తుపట్టలేదా? నిజానిజాలు విచారించకుండా ఏడాపేడా తన్నటమేనా? తను బన్సీలాల్ని అని చెప్పిన తర్వాతనైనా గప్చిప్గా తనని ఇంటికి తీసుకురావాల్సింది పోయి గార్ధస్వరంతో లాల్జీ మీరా? అయ్యో, మిమ్మల్ని ఎవరు ఎలా చేశారు అంటూ ఊళ్ళో వాళ్ళు వినేలా సానుభూతి మాటలు. ఇన్స్పెక్టర్ ఓసారి పేక మొయ్య తాగి ఉన్నప్పుడు ఓ పెద్ద మంత్రి గురించి ఇలా అన్నాడు. ఆ విధవ వల్ల నా ప్రమోషన్ ఆగిపోయింది. నాకు వీలంటూ కుదిరి నా చేతికి చిక్కిన నాడు ఆ గార్ది కొడుకుని ఏం చేస్తానో తెలుసా? ఒక్క పక్క మేసం గురిగించి మరో పక్క ఉంచుతాను. అలాగే సరిగా సగం తల మీద జుట్టు నున్నగా గొరిగిస్తాను. అప్పుడు వాడి ముఖానికి ఇటుపక్క మేసం, అటుపక్క తలకొట్టు వింత మృగంలా కానవస్తాడు. అక్కడితో ఆగను.
ముఖమంతా సున్నం బొట్లు పెట్టి మధ్య మధ్య కుంకుమద్ది శరీరం మీద నూలుపోగు ఉంచకుండా గుడ్డలు లాగి పారేసి వాడిని 4 రోడ్ల కూడలిలో పాడేస్తాను. ఇలాంటి శిక్ష ఆ యమధర్మరాజు కూడా కనిపెట్టి ఉండడు. ఇలా ఇన్స్పెక్టర్ అంటుంటే అదేం కోరిక, అదో పెద్ద శిక్ష అన్నాడు తను. ఆ శిక్ష సంగతి నీకేం తెలుసు? శిక్షలలో మహారాజా శిక్ష. అనుభవించిన వాడికి మాత్రమే ఆ నరకం తెలుస్తుంది అన్నాడు ఇన్స్పెక్టర్. సరిగా అలాంటి శిక్ష తనకి విధించాడు వాడెవడో కాదు, గ్యారంటీగా వీడే. ఈ మధ్య ఇతగాడి ప్రవర్తన పూర్తిగా మారింది. ఏ పని తనకి అనుకూలంగా చేయలేదు. అలా అనుకున్న బన్సీలాల్ విషయాన్ని మనసులో పెట్టుకుని కొద్దిసేపు ఏదేదో మాట్లాడాడు. ఆ మాటల వల్ల ఇన్స్పెక్టర్ మీద మరింత అనుమానం వచ్చింది. ఇలా జరిగినందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. నాకును అన్నాడు బన్సీలాల్. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఓ వ్యక్తి మీద ఉంది. తను ఆ మాట అంటున్నప్పుడు ఇన్స్పెక్టర్ ఉలిక్కిపడడం బన్సీలాల్ ఓరకంటితో చూసి గ్రహించాడు. ఎవరా వ్యక్తి? ఎవరో మీకు తెలియదా? ఇన్స్పెక్టర్ కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అడిగాడు బన్సీలాల్. ఇన్స్పెక్టర్ ముఖం పాలిపోయినట్లు అయింది. కొంపతీసి వీడు తనని కనిపెట్టలేదు కదా? క్షణకాలం ఆ ఆలోచన. వెంటనే సర్దుకున్నాడు. సీరియస్గా పోజు పెట్టి, చెప్పండి లాల్జీ, వాడెవడైనా సరే, ఆఖరికి దేవుడైనా సరే, మిమ్మల్ని ఇంత అవమానం పాలు చేసిన వాడిని క్షమించను. వెంటనే అరెస్టు చేసి చీకటి కోపంలోకి తోస్తాను. 10 మంది ఎదుట ఎంత అవమానం! ఒత్త గుండు గొరకటం కాదు, ఓ సైడు మీసం గొరిగించి ముఖాన సున్నం. ఇన్స్పెక్టర్ అంటుంటే ఇంక చాలు అన్నట్లు చేయి చాచి వారించాడు బన్సీలాల్. ఇన్స్పెక్టర్ ఆ విషయం వచ్చేసరికి ఆనందంతో పదే పదే గుర్తు చేయటం బన్సీలాల్ గమనించాడు. ఈ పని చేసింది ఇన్స్పెక్టర్ అన్నది చక్కగా అర్థమవుతూనే ఉన్నది. అయినా ఇంకోసారి చూసి నిర్ధారణ చేసుకోవాలి. ఎవరినైనా సరే పెడితే తింటారు కానీ మాటలు పడరు, తిట్లు అసలే పడరు. గాలిలో బాణం వదిలి చూడాలి అనుకున్న బన్సీలాల్ గాలిలోకి తిట్ల బాణం వదిలాడు. ఆ బాస్టర్ ఓ అమ్మకి పుట్టి ఉండడు. వాడి తల్లి కాబట్టే వాడు ఇంతకు తెగించాడు. వాడి పెళ్ళాన్ని తిట్లు వింటుంటే ఇన్స్పెక్టర్ ముఖం నల్లగా మారింది. లాల్జీ, ఇది జరిగిన తర్వాత మీ ఆరోగ్యం అసలే బాగాలేదు. ఊరికే హైరాణ పడకండి. వాడు దొరక్కపోడు. మనిద్దరం కలిసి వాడి అంతు చూడకపోము. ఇంటికి వాడెవడో మీకు తెలుసునన్నారు. వాడి పేరు చెప్పండి అని అన్నాడు సానునయంగా మాట్లాడుతూ. వీడి వేలుతో వీడి కన్నే పొడుచుకునేటట్లు చేయాలి అనుకున్న బన్సీలాల్ తెలివిగా జవాబిచ్చాడు. ఆ గాడిద కొడుకు మీకు నాకు తెలిసిన వాడే, ఠాకూర్ గాడు. ఆ పేరు వింటూనే హాయిగా నిట్టూర్పు విడిచాడు ఇన్స్పెక్టర్. అది గమనించాడు బన్సీలాల్.